Hi to all, this is Akshita. I am teaching class 7 English Unit 4. Tenali paints a horse. Tenali Raman was a poet and jester at the court of King Krishna Devaraya of Vijayanagar. He was famous for his wit and intelligence. This interesting play provides an example of his wit. Read the drama and answer the questions that follow. Characters: Raja Krishna Devaraya, King of Vijayanagar; Tenali Raman, poet and jester at the court, first courtier, second courtier, third courtier, fourth courtier. విజయనగరపు కృష్ణదేవరాయ వద్ద తెనాలి రామన్ అనే ఒక కవి, అలాగే హాస్యనటుడు అనమాట ఇతను. ఈ తెనాలి రామన్ తన యొక్క బుద్ధిలో కానీ తెలివిలో కానీ చాలా ప్రముఖుడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాటకంలో ఇతని యొక్క బుద్ధిని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. సరే చూద్దాం. ఇందులో క్యారెక్టర్స్ వచ్చేసి రాజా కృష్ణదేవరాయ, ఇతను విజయనగరపు రాజు. తెనాలి రామన్, ఇందాక చెప్పుకున్నాం కదా, తెనాలి రామన్ అతను ఒక కవి, అలాగే హాస్యుడు. ఇందులో ఫస్ట్ కోర్టియర్ ఉన్నారు, సెకండ్ కోర్టియర్, థర్డ్ కోర్టియర్ అండ్ ఫోర్త్ కోర్టియర్, అంటే సభాసదులు వీళ్ళందరూ. Scene 1. One day Raja Krishnadevaraya and courtiers watch as an artist show his paintings to the king. The king and most of his courtiers are impressed with the paintings. However, one of the courtiers, Tenali Raman, looks displeased. సరే, ఒకరోజు కృష్ణదేవరాయ అలాగే అక్కడ ఉన్నటువంటి సభాసదులు ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేసినటువంటి పెయింటింగ్స్ని రాజు దగ్గరకు తీసుకొని వస్తే చూస్తున్నప్పుడు అందులో రాజు అలాగే కొంతమంది కోర్టియర్స్ వచ్చేసి ఆ పెయింటింగ్స్కు ఇంప్రెస్ అయిపోయారు. కానీ ఆ కోర్టియర్స్లో ఒకడైనటువంటి తెనాలి రామన్ మాత్రం వాటిని చూసి అంతగా ఇంప్రెస్ కాలేదు. రాజుగారు అంటారు ఇప్పుడు, "That is really a beautiful painting. I can almost feel the peace of the village scene. You are a very talented artist. Here is a bag of gold for you. We shall be very pleased if you can stay on at our court and make more beautiful paintings like this." రాజు ఆ పెయింట్ని చూసి ఏమంటాడంటే, ఈ పెయింటింగ్ ఎంత బాగుందో, ఈ పెయింటింగ్ని చూస్తున్నట్టయితే ఆ పల్లెటూరు యొక్క ప్రశాంతత ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. నువ్వు చాలా టాలెంటెడ్ ఆర్టిస్టు, ఇదిగో తీసుకో అని చెప్పి తనకు ఒక బంగారపు సంచిని ఇస్తాడు. ఇచ్చి, సరే నువ్వు ఇక్కడ ఈ కోర్టులో ఉండి ఇంకా కొన్ని అందమైనటువంటి పెయింటింగ్స్ గీసి ఇవ్వగలవా అని చెప్పి అంటాడు. ఆర్టిస్ట్: "యువర్ హైనెస్ ఈజ్ వెరీ కైండ్. ఇట్ విల్ బీ అన్ ఆనర్ టు పెయింట్ ఫర్ యువర్ మెజెస్టీ." ప్రభువా, మీ దయకు నేను అర్హుణ్ణి కాను, అయినా కూడా మీ యొక్క గొప్పతనానికి నేను ఇక్కడుండి పెయింట్ వేసిస్తాను అని ఆర్టిస్ట్ అంటాడు. తెనాలి: "ఐ డు నాట్ థింక్ దే ఆర్ సచ్ గుడ్ పెయింటింగ్స్ అట్ ఆల్." అప్పుడు తెనాలి రామన్ ఏమంటాడు, నాకైతే ఏమాత్రం అనిపించడం లేదు, అవి అందమైన పెయింటింగ్స్ అయితే అస్సలు కాదు అని చెప్పి తెనాలి అంటాడు. రాజా: "హౌ కెన్ యూ సే దట్? ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ." ఎలా చెప్తున్నావు నువ్వు? అవి ఎంత బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి అని చెప్పి రాజా అంటాడు. అప్పుడు తెనాలి: "ఫర్ వన్ థింగ్, వేర్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ దీస్ టూ మెన్? యూ కెన్ ఓన్లీ సీ దేర్ వన్ సైడ్. ఫర్ అనదర్, వేర్ ఈస్ ద ఫేస్ ఆఫ్ దట్ కౌ?" తెనాలి రామన్ ఏమంటాడంటే, సరే కేవలం ఒకవైపు మాత్రమే చూస్తున్నాం, ఆ నిలబడినటువంటి వ్యక్తుల ముఖాలు చూడలేకపోతున్నాం, అలాగే వాళ్ళ యొక్క అదర్ సైడ్ని కూడా చూడలేకపోతున్నాం. ఎక్కడున్నాయి వాళ్ళ యొక్క అదర్ సైడ్? కేవలం వన్ సైడ్ చూస్తున్నాం. అక్కడున్నటువంటి ఒక ఆవు యొక్క ముఖం ఎక్కడుంది అని చెప్పి తెనాలి రామ ప్రశ్నించాడు. రాజా: "వాట్ అన్ ఇగ్నారెంట్ ఫూల్ యు ఆర్. ఎవ్రీథింగ్ కెనాట్ బి పెయింటెడ్. యూ మస్ట్ ఇమాజిన్ ద బిట్స్ దట్ ఆర్ మిస్సింగ్." అప్పుడు రాజా ఏమంటే, ఎంత ఫూలిష్ నువ్వు, ప్రతి ఒక్కటి మనం పెయింట్ చేయలేము, కాబట్టి అక్కడ మిస్ అయినటువంటి కొన్ని బిట్స్ని మనం ఊహించుకొని చూడాలి అని రాజు అంటాడు. తెనాలి: "ఐ బెట్ ఐ కెన్ పెయింట్ బెటర్ దెన్ దట్. వెల్, ఐ కుడ్ ఇఫ్ ఐ హ్యాడ్ ద పెయింట్స్." అప్పుడు తెనాలి రామ ఏమంటాడంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, దీనికంటే గొప్ప పెయింట్ని నేను గీస్తాను, మీరు ఒకవేళ నాకు ఆ పెయింట్స్ ఇచ్చినట్టయితే అని తెనాలి రామ రాజావారిని అడుగుతాడు. రాజా: "ఐ బెట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ దట్ యూ కాంట్. ఐ విల్ గివ్ యూ ద పెయింట్స్ అండ్ ద పేపర్. You may also take leave from the court for a month. If at the end of the month you bring me a painting that is of as good as the ones
we saw today. I promise you a bag of gold and the title King of Artist. అప్పుడు రాజు ఏమంటాడంటే, సరే ఒకవేళ నువ్వు చేసినట్టయితే నేను నీకు బ్యాగ్ ఆఫ్ గోల్డ్ని ఇస్తాను, ఇదిగో ఈ పెయింట్స్ని పేపర్స్ని తీసుకొని వెళ్ళు, 1 నెల వరకు నువ్వు ఈ కోర్టుకి రావాల్సిన అవసరం లేదు, ఈరోజు చూసిన దానికంటే కనీసం సగమన్నా మంచిగా ఒక పెయింటింగ్ వేసుకొని రా, అలా చేసినట్టయితే నేను నీకు ఒక సంచి నిండా బంగారాన్ని ఇస్తాను, అలాగే నీకు ఒక టైటిల్ని కూడా ఇస్తాను, ఆర్టిస్ట్లో నువ్వే గొప్ప రాజువి అనే టైటిల్ని కూడా నీకు బిరుదుని కూడా ఇస్తానని చెప్పి రాజు అంటాడు. తెనాలి, ఐ అగ్రీ, ఆఫ్టర్ ఏ మంత్ ఐ విల్ షో యూ అ బెటర్ పెయింటింగ్ దాన్ దట్ వన్. సరే అంగీకరిస్తున్నాను, నెల తర్వాత దీనికంటే మంచి పెయింటింగ్ని నేను మీకు చూపిస్తాను అని చెప్పి తెనాలి అంటాడు. The courtiers start smiling, thinking that you would lose the bet. They know Tenali Raman cannot paint at all. Tenali looks at the giggling courtiers angrily and walks out. అక్కడున్నటువంటి సభాసదులు ఈ రామన్ని చూసి నవ్వారు. తను ఖచ్చితంగా ఈ బెట్ని ఓడిపోతాడు, తనకు పెయింట్ వేయడం ఎలాగో రాదు అని చెప్పి అందరూ తెనాలిని చూసి నవ్వుతూ ఉంటే, అప్పుడు ఆ నవ్వుతున్నటువంటి సభాసదుల్ని చూసి తెనాలి కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. First courtier, you have really caught him out, sir. He thinks that he is the smartest person in the world. సరే అప్పుడు ఏమంటాడంటే ఫస్ట్ కోర్టియర్, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కోర్టియర్ ఏమంటున్నాడంటే, మీరు నిజంగా తనని బయటికి పంపించేస్తున్నారా, తను ఈ ప్రపంచంలోనే చాలా స్మార్టెస్ట్ పర్సన్ అని ఫస్ట్ కోర్టియర్ అంటారు. సెకండ్ కోర్టియర్ ఏమంటాడంటే, హీ హ్యాస్ రియలీ పెయింటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ఎ కార్నర్, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ వన్. ఏం చెప్తాడంటే, తను ఒక మూలలో కూర్చొని పెయింట్ చేస్తూ ఉంటాడు, నిజంగా నేను ఇలాంటి ఒక పెయింటింగ్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి సెకండ్ కోర్టియర్ అంటాడు. అప్పుడు రాజు, ఐ వుడెంట్ బీ టూ సర్టెన్ ఆఫ్ దట్, హీ రియలీ వెరీ క్లవర్. నేను అలా అయితే అనుకోవడం లేదు, కానీ తను చాలా తెలివంతుడు, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని రాజా అంటాడు. Scene 2. A month is over. The courtiers are waiting eagerly for Tenali to bring in his painting. They are smiling and whispering to each other. సరే 1 నెల అయితే పూర్తయిపోయింది. అందులో ఆ కోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభాసదులు కూడా తెనాలి యొక్క పెయింటింగ్స్ని చూడాలని చెప్పి ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ గుసగుసలాడుతూ ఉన్నారు. రాజా, సో వాట్ డూ వీ డూ టుడే? సరే ఏం చేద్దాం మనం ఈరోజు? ఫస్ట్ కోర్టియర్, సార్, ద డే హ్యాస్ అరైవ్డ్ వెన్ తెనాలి రామన్ షోస్ యూ హిస్ పెయింటింగ్. సార్ ఆ రోజు అయితే వచ్చేసింది, ఈరోజు మీకు ఖచ్చితంగా తెనాలి రామన్ తన యొక్క పెయింటింగ్స్ని చూపించాలి అని ఫస్ట్ కోర్టియర్ అంటాడు. రాజా, వేర్స్ హీ? ఇట్స్ లేట్ అండ్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ మై లంచ్. ఎక్కడున్నాడు అతను? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇప్పుడు నాకు లంచ్ చేయాల్సినటువంటి టైము అని రాజా అంటాడు. సెకండ్ కోర్టియర్, పర్హాప్స్ హీ ఈజ్ సో బిజీ విత్ హిస్ పెయింటింగ్ దట్ హీ హ్యాస్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ద డేస్. సెకండ్ కోర్టియర్ ఏమంటాడు, బహుశా తను పెయింట్ వేయడంలో చాలా బిజీ ఉండొచ్చేమో, ఇన్ని రోజులు అంతా టైం వేస్ట్ చేసి ఈరోజు ఏమన్నా వేస్తున్నాడేమో అని చెప్పి సెకండ్ కోర్టియర్ అంటారు. థర్డ్ కోర్టియర్, పర్హాప్స్ హిస్ పెయింటింగ్ ఈజ్ సో గుడ్ దట్ హీ కాంట్ బేర్ టు పార్ట్ విత్ ఇట్. థర్డ్ కోర్టియర్ ఏమంటాడంటే, బహుశా తన పెయింటింగ్ చాలా బాగుందేమో, తను చూపించడానికి ధైర్యం చాలడం లేదేమో అని చెప్పి థర్డ్ కోర్టియర్ అంటాడు. రాజా, వెల్, I can't wait anymore. Somebody should go to his house and tell him that he has lost his bet and the bag of gold. అప్పుడు రాజా ఏమంటాడంటే, సరే నేనైతే ఇంకా వెయిట్ చేయను, సరే ఎవరో ఒకరు వెళ్ళి తన ఇంటికి వెళ్ళి తనకు ఈ మాట చెప్పండి, నువ్వు ఈ బెట్లో ఓడిపోయావు, అలాగే నీకు గోల్డ్ బ్యాగ్ కూడా నువ్వు లాస్ చేసుకున్నావు అని చెప్పి రాజా చెప్తాడు. ఫోర్త్ కోర్టియర్, it's only fair that if he doesn't make good his boast, he should pay a penalty. I feel he should pay the court a bag of gold. అందులో ఉన్నటువంటి ఫోర్త్ కోర్టియర్ ఏమంటాడంటే, ఇది అసలు నాకైతే మంచిగా కనిపించడం లేదు, తను తన యొక్క ప్రదర్శనను చూపించలేదు, కాబట్టి తను ఖచ్చితంగా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఏం కట్టాలి అంటే, ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ని ఈ కోటకు తను పెనాల్టీగా కట్టాల్సి ఉంటుందని చెప్పి ఫోర్త్ కోర్టియర్ అంటాడు. ఫస్ట్ కోర్టియర్, ఇండీడ్, ఎస్, ఐ అగ్రీ సార్ దట్ ఈ షుడ్. అవును నిజమే, కాబట్టి ఇతను కూడా ఖచ్చితంగా పెనాల్టీ కట్టాల్సిందే అని చెప్పి ఫస్ట్ కోర్టియర్ అంటాడు.
Third courtier, there he is. He seems to have brought it, but it is covered with cloth. అప్పుడు థర్డ్ కోటియర్ అంటే వచ్చేసాడు తన చేతిలో ఏమో పట్టుకొని వస్తున్నాడు, కానీ దానికి ఏం కవర్ చేశాడు, ఒక క్లాత్తో కవర్ చేసుకొని వస్తున్నాడు అని థర్డ్ కోటియర్ అంటాడు. Tenali comes in with two men carrying a painting covered with a sheet of cloth. When Tenali gestures, the men lift the cloth to display an empty canvas. The painting has only a few curved strokes of black on the right hand edge and a few lines of green at the bottom below it. Tenali, good afternoon, sir. See what a beautiful horse I have drawn. It's a magnificent black stallion with a white star on its forehead. Look at the polished leather saddle on it. I wonder if I should have the reins trail like that. తెనాలి అయితే వచ్చేసాడు. వచ్చి ఆ పెయింటింగ్ని ఇద్దరు మనుషులు పట్టుకొని వస్తున్నాడు. ఆ పెయింటింగ్ ఒక క్లాత్ షీట్తో కవర్ చేసి ఉంది. తెనాలి ఎప్పుడైతే వచ్చాడో ఆ ఇద్దరు మనుషులు దాన్ని డిస్ప్లే చేశారు. ఎంటీ క్యాన్వాస్ని డిస్ప్లే చేస్తే ఆ పెయింటింగ్లో కొన్ని కర్వ్డ్ స్ట్రోక్స్ ఉన్నాయంట బ్లాక్గా రైట్ సైడ్లో, అలాగే కొన్ని కిందేమో గ్రీన్ కలర్లో కొన్ని ఫ్యూ లైన్స్ ఉన్నాయంట. సరే చూద్దాం. అప్పుడు తెనాలి అంటాడు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ చూడండి ఎంతటి బ్యూటిఫుల్ హార్స్ని నేను డ్రా చేశానో. ఇది మ్యాగ్నిఫికెంట్ బ్లాక్ స్టాలిన్ విత్ ఏ వైట్ స్టార్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. ఈ హార్స్ యొక్క ఫోర్ హెడ్ మీద వైట్ స్టార్ ఉందంట. అది కూడా ఏంటి, మ్యాగ్నిఫికెంట్ బ్లాక్ స్టాలిన్. సరే చూడండి, ఇక్కడ పాలిష్ చేసినటువంటి లెదర్ శాడిల్. నేను ఎంతటి పెద్ద పెయింటింగ్ని వేశానో ఆశ్చర్యపోతున్నాను నేనే అని చెప్పి తెనాలి అంటాడు. ఇదిగో చూడండి, ఈ పిక్చర్లో తెనాలి తను గీసినటువంటి పెయింటింగ్ని చూపిస్తున్నాడు. రాజా, వాట్స్ దిస్? ఐ కెనాట్ సీ a horse. This is very insulting. You are trying to make a fool of me. There's nothing on this canvas. అప్పుడు రాజా ఏమంటాడంటే, అసలు ఏంటిది, ఇది అసలుకి గుర్రం కాదు, నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు, నువ్వు నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నావు, ఈ క్యాన్వాస్ మీద ఏమీ కనిపించడం లేదు అని రాజా అంటాడు. తెనాలి, వెల్, you were the one who told me that we had to use our imagination when we looked at paintings. Imagine at the rest of the horse. He is just outside the canvas grazing at some lush green grass. Look, you can see the edge of its tail in that corner. సరే, అప్పుడు ఆ రాజా మాటలు విని తెనాలి ఏమంటాడంటే, ప్రభు, మీరే చెప్పారు నాకు. ఏమని చెప్పారు? మనం పెయింటింగ్స్ని చూసినప్పుడు మనం ఊహించుకోవాలి, మన ఊహని, మన క్రియేటివిటీని యూజ్ చేయాలి. సరే, రెస్ట్ ఆఫ్ ద హార్స్ని మీరు ఊహించుకొని చూడండి. ఇక్కడ క్యాన్వాస్ బయట ఉన్నటువంటి ఒక చిన్న కార్నర్లో మీకు తోక కూడా కనిపిస్తుంది, హార్స్ యొక్క తోక. అలాగే ఇక్కడ కొన్ని లష్ గ్రీన్స్ కూడా ఉన్నాయి క్యాన్వాస్ కింద, చూడండి అని చెప్పి తెనాలి అంటాడు. రాజా, యూ ఓల్డ్ రాస్కల్, యూ హ్యావ్ గాట్ ద బెటర్ ఆఫ్ మీ. మినిస్టర్, వేర్ ఈస్ దట్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్? గివ్ ఇట్ టు తెనాలి రామన్, ద క్లవరెస్ట్ మ్యాన్ ఇన్ మై కింగ్డమ్. అప్పుడు రాజు తెనాలి మాటలు విని రియలైజ్ అయిపోయి, ఇంతకుముందు ఒక ఆర్టిస్ట్ గీసినటువంటి బొమ్మ ఉంటుంది కదా, ఇద్దరు వ్యక్తులు, ఒక ఆవు, అవి అదర్ టూ సైడ్స్ కనిపించడం లేదని చెప్పి ఈ బొమ్మను గీసుకొని వచ్చాడు. సరే, ఆ ఆర్టిస్టు, నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? మినిస్టర్, ఫస్ట్ అతని నుంచి బ్యాగ్ ఆఫ్ గోల్డ్ని తీసేసుకోండి అని చెప్పి అది తీసుకొని తెనాలి రామకి ఇచ్చేయండి. అతను నా రాజ్యంలో ఉన్నటువంటి చాలా తెలివైనటువంటి వాడు అని తెనాలిని రాజుగారు మెచ్చుకుంటాడు. తెనాలి రామన్ వచ్చేసి ఎంతటి విట్నెస్ అండ్ అలాగే తన యొక్క ఇంటెలిజెన్స్కి ఎంత ఫేమస్సో మనం ఈ లెసన్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.